ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులలో ఉన్న 33 మంది లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా రూ.1,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలను మొత్తం 33 లక్షలు అధికారులు అందజేశారు. పునాదులు పూర్తి కాగానే ప్రభుత్వం మొదటి విడతలో లబ్ధిదారులకు జమ చేసే రూ.1,00,000ను వీరు ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాలేరులో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం 4 దశలలో రూ.5,00,000ను జమ చేస్తుంది. మొదట పునాదులు పూర్తయితే రూ.1,00,000, పిల్లర్లు వేసిన తర్వాత రూ.1,25,000, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.1,00,000 అందిస్తుంది. మొదటి విడతలో రాష్ట్రంలో మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను ప్రకటించి 2 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఇంతవరకు 1000 ఇండ్లు కూడా పునాది దశను దాటలేదు. నిబంధనల మేరకు పునాదులు పూర్తయితేనే రూ.1,00,000 అందిస్తామని గృహ నిర్మాణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పలువురికి ఐకేపీ ద్వారా రుణం ఇప్పించి పనులను ప్రారంభింపజేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తుంది. సిమెంటు, ఇనుము, కంకరను వారే కొనుగోలు చేసుకోవాలి. వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో పలువురు లబ్ధిదారులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే డబ్బులతో ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లను సిద్ధంగా పెట్టుకుంది. కాకపోతే నిబంధనల ప్రకారం పునాదులు పూర్తయితేనే డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ రుణాలు ఇప్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.